అతి త్వరలో మనం అత్యంత వేడిగా ఉండే వాతావరణంగా మారబోతున్నాం. వ్యవస్థాపకులు ఈ వేడి నుండి ప్రయోజనం పొందుతారు. ఈ వేడిని రూపకంగా మిస్టర్ అష్మౌత్ కొత్త కంపెనీ తన కొత్త కంపెనీకి తీసుకువస్తుంది. అన్ని వస్తువులను వేడి చేస్తుంది, కానీ ఆ అగ్ని నుండి వచ్చే వేడిని కరిగించుకుంటుంది. కదలడానికి కష్టతరం చేసిన మిస్టర్ అష్మౌత్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్నది స్తంభింపజేసిన అసంబద్ధమైన దేనినైనా చేస్తుంది. అంటే మనం ఇకపై మన కలల నుండి స్తంభింపజేయబడము. ఇకపై మనం ఆన్లైన్లో ఆదాయం సంపాదించడానికి ఇతర కంపెనీలపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. ఆ వేడి అవినీతి మొత్తాన్ని కరిగించుకుంటుంది, ఎందుకంటే ప్రభావితమైన వారు పూర్తిగా పడిపోయారు. కానీ ఆ వేడి మంచులో చిక్కుకున్న వారిని కరిగించబోతోంది. ఆన్లైన్లో పరిశ్రమలో తయారు చేయబడిన మరియు ఆదాయం పొందుతున్న ఈ టెక్నాలజీ కంపెనీలలో చాలా వరకు దీనికి దోషులు. వారు మనకు మంచి విషయానికి ఉందని చెబుతున్నారు. కాబట్టి మనం ఎందుకు మారాలి? మన వ్యాపార నమూనాలను ఎందుకు పునర్నిర్మించాలి? ఎందుకంటే మేము లెక్కలేనన్ని డబ్బు సంపాదిస్తున్నాము మరియు మా కంపెనీల బోర్డు గదులలో స్టాక్ హోల్డర్లు ఆనందిస్తున్నారు. కానీ మేము గ్రహించని ఏదో జరగబోతోందని మేము భావిస్తున్నాము. భయాన్ని తెచ్చిన ఒక కంపెనీ వ్యాపారం చేయడం మానేసింది. అది ఇప్పుడే బహిష్కరించబడింది. మనందరికీ ఆ ఖ్యాతి తెలుసు. ఈ కంపెనీకి నాయకత్వం వహించిన వ్యక్తి, మరియు మేము ఆ వేడిని తప్పించుకున్నామని మేము భావించాము. మేము ఈ వ్యక్తిని తక్కువ అంచనా వేశాము, ఎందుకంటే మేము ఎల్లప్పుడూ చేసినట్లే చేస్తూనే ఉండగలమని అనుకున్నట్లుగా. మేము కొత్త కంపెనీ గురించి పోస్ట్లను చూడటం ప్రారంభించాము మరియు మేము దానిని చూడలేదు. కానీ పాత కంపెనీ ఇప్పుడు రోడ్డు పక్కన రిటైర్ అయిందని మరియు మరమ్మతు చేయబడిందని ప్రారంభించబడుతోంది. మెరుగైనది మరియు మరింత అధునాతన సాంకేతికతతో చిక్కుకున్నాము. ఉత్పత్తి చేయబడిన మా స్వంత జీవనశైలిలో ఆన్లైన్లో ఆదాయం సంపాదించాలనుకునే సామాన్యుల వెనుక టెక్నాలజీ కంపెనీ కరిగిపోతున్నట్లు మీకు పెద్ద మన వ్యాపార జీవితాల్లో అత్యంత కష్టకాలం ఎదుర్కోబోతున్నాం. కారణంగా స్తంభించిపోయిన వాళ్ళు దగ్గర ఉన్న టెక్నాలజీ. మిస్టర్ లక్ష్మీపేర కొత్త కంపెనీ ఉత్పత్తి చేసే హీట్ వేవ్ తప్పదు. దాన్ని ఆపడానికి మనం చాలా ఆలస్యంగా వేచి ఉన్నాము. మన కంపెనీలన్నింటినీ తాకబోతున్నాం. వేడి తరంగం కరిగిపోతుందని అరుస్తున్నారు.